పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని హోటల్స్ లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఉండి రోడ్డులోని మెస్ లో మున్సిపల్ కమిషనర్ సోదాలు జరిపారు. నిల్వ చేసిన ఆహార పదార్థాలు కస్టమర్లకు ఇస్తున్నట్లు గుర్తించారు. హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అలాగే ఇతర ఆరోగ్య శాఖ అధికారులు అందరూ కూడా ఈ రోజు భీమవరంలోని కొన్ని హోటల్స్ అన్ని కూడా ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొన్ని హోటల్స్ లో అపరిశుభ్రత వాతావరణం నెలకొన్న విషయాన్ని అంతా కూడా అధికారులు గ్రహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారికి కొన్ని సూచనలు చేసి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఉండి రోడ్డులో ఉన్నటువంటి విజయ మెస్లో కూడా ఇటువంటి అపరిశుభ్రత వాతావరణం నెలకొనటం, అది ఇదే సందర్భంలో పాడైపోయినటువంటి కొన్ని ఫ్రిడ్జ్లలో కూడా నిల్వ చేసిన ఆహార పదార్థాలను కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇదే సందర్భంలో తిరుబంధ్రాలు ఆహార పదార్థాల్లో రంగులు కలిపేందుకు ఉపయోగించేటువంటి ముడి సరుకులను అన్ని కూడా అక్కడ నిల్వ ఉంచడం అన్ని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇదే సందర్భంలో అక్కడ వస్తున్నటువంటి వ్యర్థాలు ఏదైతే ఉందో హోటల్స్ నుంచి ఆ వ్యర్థాలంతా కూడా నేరుగా అక్కడ ఉన్నటువంటి రోడ్డుపైకి కాలువలోకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అధికారులు అక్కడ హోటల్ సిబ్బంది అంతా కూడా వదులుతున్న విషయాన్ని అధికారులు గుర్తించడం జరిగింది. వెంటనే మున్సిపల్ కమిషనర్ హోటల్ నిర్వాహకులపైన విజయనగర్ నిర్వాహకులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సరైన చర్యలు తీసుకోవాలి, అప్పటి వరకు హోటల్ను తాత్కాలికంగా మూసివేయాలి, అపరిశుభ్రత వాతావరణం అంతా కూడా మెరుగుపరచాలని చెప్పి వాళ్ళంతా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో కొంత అపరాధ రుసుమును కూడా హోటల్ నిర్వాహకులకు అధికారులు విధించారు. ఇదే సందర్భంలో రానున్న సంక్రాంతి న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హోటల్ నిర్వాహకులంతా కూడా అపరిశుభ్రమైన వాతావరణంలో ఎవరు ఆహార పదార్థాలు నిల్వ ఉంచిన వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ హెచ్చరించడం జరిగింది. వచ్చే సంక్రాంతికి ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి హోటల్లో నిర్వాహకులందరూ కూడా కొంత హెచ్చరికలు జారీ చేశారు మున్సిపల్ కమిషనర్ సుమా. థ్యాంక్ యూ శ్రీనివాస్.